హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఇలా డిఫరెంట్‌గా మసాలా ఇడ్లీ చేసుకుంటే పుల్ల పుల్లగా, కారకారంగా చాలా బావుంటుందండి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ మసాలా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు మనము ఇడ్లీలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మనకు వేడైన తర్వాత ఇందులో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేస్తున్నాను. పోపు మనకి వేగి ఆవాలు చిటపట అంటూ ఉంటాయి కదండీ! అప్పుడు ఇందులో అల్లము, వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. అల్లాన్ని, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదొక స్పూన్ ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు ఆయిల్‌లో ముందుగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి 2 కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాము. 2 చిన్న చిన్న ఆనియన్స్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. ఆయిల్‌లో ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి ఆ ముక్క మెత్తపడేంత వరకు వేయించుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్లయితే ఆనియన్స్ మనకి త్వరగా వేగుతాయి. లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు అది కలిసిపోతుంది కదా పచ్చిమిర్చి. మళ్ళీ పిల్లలు సెపరేట్ చేయకుండా ఉంటారు. ఈ 2 కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో క్యాప్సికాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పావు కప్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకా క్యారెట్, బీన్స్‌ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా కొంచెం సేపు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కూడా అక్కడున్న వెజిటబుల్స్ తోటి చక్కగా మిక్స్ అయిపోయేంత వరకు మగ్గించుకుందాము. అందుకని మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. 5 నిమిషాల తర్వాత చూడండి మనకి ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాము. ఒక పావు స్పూను పసుపు, టేస్ట్‌కు సరిపడంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ పావు స్పూన్ యాడ్ చేశాను. అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ పావుబాజీ మసాలా వేస్తున్నాను. ఇది లేనట్లయితే మీరు గరం మసాలా యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూను టొమాటో కెచప్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనకి వెజిటబుల్స్ అన్నీ కొంచెం పొడిగా అనిపిస్తున్నాయి కదండీ! కొంచెం గ్రేవీలాగా ఉంటే మనము ఇడ్లీ వేసుకున్నప్పుడు కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. అందుకని ఒక అర కప్పు వాటర్‌ని వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక పావు స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కారం యాడ్ చేసుకోండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఒక పావు స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోండి. మనం వాటర్ కూడా యాడ్ చేసాం కదా! అదంతా మసాలాతోటి చక్కగా మిక్స్ అయిపోయి మనకి మంచిగా గ్రేవీలాగా వస్తుంది. 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీని యాడ్ చేద్దాము. నేను ఇక్కడ డైరెక్ట్‌గానే యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం 2 స్పూన్ల ఆయిల్‌లో దీన్ని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ ఎక్కువైపోతుందని నేను వీటిని వేయించలేదు. డైరెక్ట్‌గానే వేసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ మొత్తం వేసుకున్న తర్వాత మసాలా మొత్తం పట్టేలాగా చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ వేసుకోవటం వల్ల పులుపులుగా, కారకారంగా చాలా బావుంటుంది. లెమన్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అంతేనండి, మనకి మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా బావుంటుంది. స్పైసీగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. అందరూ బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.